గురుభ్యో నమః. మనలో చాలామందికి దేవాలయం నీడ అంటే దేవాలయం యొక్క గాలి గోపురం నీడ కానీ ధ్వజస్తంభం నీడ కానీ మనం నివసించేటువంటి ఇంటి మీద పడితే ఏమిటి ఇబ్బంది అనే అంచనలో చాలామందికి చాలా రకాలైన అనుమానాలు, అపోహలు, భయాలు ఉంటున్నాయి. సాధారణంగా ఈ విషయంలో వాస్తుశాస్త్రం ఏం చెప్తోందంటే శివాలయానికి ముందు వైపున నివసించకూడదు, వైష్ణవాలయానికి వెనక వైపున నివసించకూడదు, శక్తి ఆలయాలకి అంటే అమ్మవారి గుళ్ళకి ఏటేపున 4 దిక్కుల్లో ఎక్కడా కూడా నివసించరాదు అని చెప్తోంది. ఇలా నివసించటం వలన వాస్తుశాస్త్ర రీత్యా శివాలయానికి ముందు అంటే శివాలయానికి ఎదురుగా నివసించేటువంటి వాళ్ళకి అనవసరమైన ఘర్షణలు, తగాదాలు రావటం, అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చి ఇబ్బందుల పాలు కావటం ఇలాంటివి జరుగుతాయి. వైష్ణవాలయానికి వెనక భాగంలో ఉన్న లక్ష్మీ కటాక్షం లేకపోవటం అంటే ఆర్థికంగా నష్టపోవటం, ఆర్థికంగా బలపడలేకపోవటం, ఇబ్బందులకు గురవటం, అప్పులు పాలవటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. అలాగే శక్తి ఆలయానికి ఎటేపున ఉన్నా కూడా కలిసి రాకపోవటం అంటే జీవితంలో వాళ్ళ పిల్లలు లేకపోతే ఎవరన్నా పరీక్షలకు వెళితే ఫెయిల్ అవటం, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే లభించకపోవటం, వ్యాపారంలో లాభాలు రాకపోవటం ఇలా అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. అయితే మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. దేవాలయం అంటే దేవుడి ఆలయం అంటే దేవుడి ఇల్లు. ఈ దేవుడి ఇల్లు మన ఇంటి పక్కన ఉంటే తప్పేంటి? దేవాలయం మన ఇంటి పక్కన ఉందంటే గొప్ప. అలాంటిది ఇటువంటి దుష్పరిణామాలు, దుష్ఫలితాలు రావటం అనేటువంటిది వాస్తుశాస్త్ర రీత్యా చెప్పబడి ఉంది అంటే కారణం ఏంటని కనుక మనం కొంచెం ఆలోచించగలిగితే ఇక్కడ ఒక చిన్న విషయం మనకి స్ఫురిస్తుంది. ఏంటంటే దేవాలయం కొన్ని బీజాక్షరాలతో, యంత్రాలతో, తంత్రాలతో, కొన్ని మంత్రాలతో సశాస్త్రీయంగా ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించబడినటువంటి కట్టడం. మన ఇల్లు సాధారణ వాస్తుశాస్త్ర రీత్యా నిర్మించబడినటువంటి కట్టడం. ఇప్పుడు దేవాలయం పక్కనే మన ఇల్లు ఉందనుకుందాం. ఉన్నప్పుడు మన ఇంట్లో శుభకార్యాలు జరగచ్చు, కొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు కొన్ని అశుభకార్యాలు కూడా జరగవచ్చు. జరిగినప్పుడు ఆ ఫలితాలు, ఆ ప్రభావాలు అంటే అటువంటి ఏదైనా దుష్పరిణామాలు జరిగినప్పుడు దీని యొక్క ప్రభావం పక్కనే దేవాలయం ఉన్నప్పుడు దాని మీద పడి ఆలయ ప్రశాంతత, పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. దేవాలయం అనేది అందరికీ సంబంధించింది, ఇల్లు అనేది వ్యక్తిగతం. ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో కొన్ని వందల వేల మందిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అందుకని ముఖ్యంగా దేవాలయాల పక్కన ఇల్లు నిర్మించకూడదని చెప్పేవాళ్ళు. అలాగే పూర్వకాలంలో దేవాలయాలు ఏవి కూడా ఇళ్ల మధ్య ఉండేవి కాదు. వీలైనంత వరకు గ్రామానికి దూరంగా అంటే ఈశాన్యంగా, చాలా దూరంగా, ఊరికి దూరంగా దేవాలయాన్ని నిర్మించేవాళ్ళు. కాలానుగుణంగా ఇళ్ళన్నీ దేవాలయం చుట్టూతా ఏర్పడిపోతున్నాయి. ఏర్పడినప్పుడు ఈ రకమైన దుష్పరిణామాలు వస్తున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాం, దేవాలయం అంటే దేవుడి ఇల్లు, మన ఇల్లు. దేవాలయం పక్కన మన ఇల్లు ఉంటే తప్పేంటి అంటే అక్కడ ఉన్న ఇల్లు కొనుగోలు చేస్తే తప్పేంటి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ దుష్పరిణామాలు జరుగుతున్నాయా లేదా అనేటువంటిది అనుభవంలో చూసినప్పుడు 100% దేవాలయాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం పైన చెప్పుకున్నటువంటి వాస్తు దోషాలను అనుభవిస్తున్నారు. కారణం ఏమిటని ఆలోచిస్తే దేవాలయం ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీయే, దేవాలయం ఎప్పుడు మంచే చేస్తుంది, దేవాలయం ఎప్పుడు ప్రశాంతతనే కలిగిస్తుంది. కానీ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుంది దేవాలయానికి? చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దైవశక్తి అపారంగా ఉంటుంది. ఈ అపారంగా ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని మనం నిరంతరం 24 గంటలు 360 రోజులు 365 రోజులు మనం గనక భరించాలంటే అది మన మనసుకి, మన శరీరానికి, మన ఆత్మకి
సాధ్యపడే విషయం కాదు. అంటే అంత పాజిటివ్ ఎనర్జీని ఈ శరీరం ఎక్కువసేపు 24 గంటలు భరించడం కష్టమవుతుంది. ఈ కష్టమైనప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇళ్లలో, సంసారబద్ధమైనటువంటి ఇళ్లలో సహజంగానే బహిష్టు, మైల ఇట్లాంటి ఇత్యాది దోషాలు కలిగినప్పుడు, ఇంటి పక్కనే గుడి ఉన్నప్పుడు ఈ దోషాలు ఎంతో కొంత ఆపాదించబడతాయి. అంటే దేవాలయం యొక్క పవిత్రతని చెడగొట్టే విధంగా తయారవుతాయి. తయారైనప్పుడు మనకి తెలియకుండానే ఈ బహిష్టు, మైల దోషాలని దేవాలయాలకి ఆపాదించడం వలన, దేవాలయాలకు అందించడం వలన ఆ దోషం వలన మనకి చెడు జరుగుతుందే తప్ప దేవాలయాల వల్ల ఎటువంటి దోషము రాదు. దేవుడి వల్ల దోషం రావడం అనేది రాంగ్ కాన్సెప్షన్, అంటే అబద్ధము. ఈ ఆలోచనే తప్పు. మనం దేవాలయాల పక్కన ఎవరుండొచ్చు అని కనుక ఆలోచించినట్లయితే పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు, ఉపదేశ పరులు అంటే ఉపాసన చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అంటే మహాశక్తివంతులు, అంటే నిరంతరం దైవధ్యానంలో కలిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవాలయాల పక్కన ఉండవచ్చు. సర్వసాధారణంగా సంసార జీవితంలో గడిపేటువంటి వాళ్ళు ఆ స్థాయిలో, అంటే మహానుభావులు, మహాత్ముల స్థాయిలో జీవించటం కుదరదు గనక, ఆచరణలో సాధ్యం కాదు గనక నివసించరాదు అని చెప్పి వాస్తుశాస్త్రం మనకి చెప్పబడింది. మన మహర్షులు అందుకని చెప్పారు. దేవాలయం వల్ల తప్పు జరుగుతుందని మాత్రం చెప్పలేదండి. ఇది కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే మనం పెద్ద పెద్ద నగరాలు అంటే బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాదు, ఇట్లా పెద్ద పెద్ద నగరాలు, ఢిల్లీ, బాంబే, ఇట్లాంటి ఎన్నో నగరాలను కనుక మనం పరిశీలించినట్లయితే దేవాలయాలకు చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉంటున్నాయి. ప్రతి పుణ్యక్షేత్రాల్లోనూ చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఏర్పరచుకుని ఉంటున్నారు. మరి వాళ్ళకి ఎలా ఉందని కనుక మనం ప్రాక్టికల్గా అనుభవంలో కనుక చూసేటట్లయితే వాళ్ళు మనం పైన చెప్పినటువంటి విధానంలో ఏ రకమైన దోషాలు అయితే చెప్పబడి ఉన్నాయో, అంటే శివాలయానికి ముందు వైపున, వైష్ణవాలయానికి వెనక వైపున, అమ్మవారి గుళ్ళకి ఎటువైపునైనా సరే ఉన్నప్పుడు వాళ్ళు అనేక రకాలైనటువంటి బాధల్ని అనుభవిస్తున్నారు ప్రస్తుతం. కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగా మనం చేసే దోషాలు దేవాలయానికి అంటించడం వలన, అంటే మన తప్పుల్ని దేవాలయాలకు అందించడం వలన మనం దుష్పరిణామాలు అనుభవిస్తున్నాం, కానీ దేవుడి వల్ల కాదనేటువంటిది స్పష్టంగా చెప్పబడినటువంటి అంశం. ఇది అర్థం కాక చాలా మంది దేవాలయాలు ఇంటి పక్కన ఉన్నామండి, మాకు పనికి రాకుండా పోయింది, వాళ్ళు పూజలు చేస్తున్నారండి, మేము పనికి రాకుండా పోతున్నాం. ఇది చాలా తప్పుడు ఆలోచన. ఈ ఆలోచనని మనం మనసులో పెట్టుకోవటం కరెక్ట్ కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవాలయం నుంచి మనకి లభించేది ధనాత్మక శక్తి మాత్రమే. మనం ఆ ధనాత్మక శక్తిని ఒక 5 నిమిషాలు భరించగలం, 10 నిమిషాలు భరించగలం, 1 గంట భరించగలం, అంతకుమించి భరించలేము. దేవాలయాల్లో అర్చకులు 24 గంటలు, 12 గంటలు, 10 గంటలు, 6 గంటలు, 8 గంటలు దేవుడి దగ్గర ఉండగలుగుతున్నారంటే వాళ్ళు నిరంతరం ఆ పనిలో ఉంటున్నారు కనుక ఉండగలుగుతున్నారు. మామూలుగా మనం ఉండాలంటే ఉండలేము. అంటే అంత ఎనర్జీని మనం భరించలేము, అంత ధనశక్తిని మనం భరించలేము. ఉదాహరణగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుళ్ళో మనం ఆయన ఎదురుగా ఒక 5 నిమిషాలు ఉండగలం, 10 నిమిషాలు ఉండగలం, మ్యాక్సిమం 1 గంట ఉండగలం. ఇక ఆ తర్వాత ఆయన ఎదురుగా ఉండలేము. వాళ్ళు మనల్ని ఉంచినా కూడా మనం ఉండలేని స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకని? అనంతమైన శక్తి స్వామివారిది. ఆ శక్తిని భరించేటువంటి శక్తి మనకి ఉండదు. ఇది ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనం అందరం గుళ్ళకి ఎందుకు వెళ్తాం? దేవుడు కనపడాలని కోరుకుంటాం, దేవుడిని చూడాలని వెళ్తాం, దేవుడు మనకు కనపడితే బాగుండు అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. నిజంగా కనుక దేవుడు ప్రత్యక్షం అయితే చూడగలిగిన శక్తి ఈ కళ్ళకు ఉంటుందా? ఉండదు. ఆ తేజస్సుని భరించగలిగిన శక్తి ఈ శరీరానికి ఉంటుందా? ఉండదు. దీనికి ఒక ఉదాహరణగా మీకు ఒక ప్రాచీన భాగవతంలో, అంటే భగవద్గీతలో చెప్పినటువంటి, భగవద్గీత శ్రీకృష్ణుడు ఉపదేశించిన సందర్భంలో చెప్పినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. పరాత్పరుడైన శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు, భీష్ముడు మినహా మిగతా వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారు. అంత పెద్ద పెద్దవాళ్ళు, అంత గొప్పవాళ్ళు, వాళ్లే దేవుడి యొక్క స్వరూపాన్ని చూడలేక పడిపోయారు. వీళ్ళకి మాత్రం భగవంతుడు అవకాశం ఇచ్చాడు కనుక చూడగలిగాడు. అంటే అర్థం ఏంటి? అందరం నిరంతరం ఆ ఎనర్జీని భరించలేము కనుక
మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవాలయానికి చుట్టుపక్కల కనీసం 150 నుంచి 200 అడుగుల దూరం దాటిన తర్వాతనే మనం ఉండటం అనేటువంటిది సమంజసం. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా కొంతమంది అడుగుతుంటే, ఏమండి మేము ఆల్రెడీ దేవాలయం దగ్గరే ఉంటున్నాం, దేవాలయం పక్కనే ఉంటున్నామండి, మాకేమాత్రం కలిసి రావట్లేదని అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే, ఏమండి వీలైనంత వరకు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేదండి మాకు చేత కాదు, మాకున్న ఆర్థిక పరిస్థితి సహకరించదు, మా కుటుంబ పరిస్థితులు సహకరించవు అనేటట్లయితే మీరేం చేస్తారంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి. దేవాలయంలో జరిగేటువంటి ప్రతి సేవా కార్యక్రమంలోనూ పాల్గొనండి. అలా చేయడం వలన ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని భరించగలిగేటువంటి శక్తి మీకు కొంత లభించే అవకాశం ఉంది. ఆ దుష్పరిణామాలు అంటే ఆ దుష్ఫలితాల నుంచి మీరు బయటపడే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఇది ఈ దేవాలయాల నీడ, దేవాలయాల పక్కన నివసించటంలో ఉన్నటువంటి అత్యంత గోప్యమైనటువంటి రహస్యం. స్వస్తి.